పూరా లోకల్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ బ్రిటిషులు అయితే మన దేశం మీద 1890లో పెట్టినటువంటి చట్టాలు మన దేశంలో రుద్దాడో ఆ కలోనియలిజం, ఆ యాంటీ కలోనియలిజం భావంతో డీకలోనైజేషన్ చేస్తూ మన పాత చట్టాలు, బ్రిటిష్ వారు పెట్టిన చట్టాలని మనం మార్చి కొత్త చట్టాలు తీసుకోవాల్సిన ఘనత నరేంద్ర మోదీ గారు. కాబట్టి మిత్రులారా, దేశంలో మార్పు రావాలి, సమాజం మారాలి, వ్యవస్థ మారాలంటే న్యాయవాదులు ముందుకు రావాలి. న్యాయవాదులు ముందుకు వస్తేనే మనం మార్పగలుగుతాం ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి మిత్రులు, ఒకేసారి మీరు చివరికి ఒక మాట మాట్లాడతాను. మీరు ఈ యొక్క న్యాయవాదుల ఒక జీవితం ఏతుందో మనకు తెలుసు, మన క్లయింట్స్ ఇవన్నీ మన వీఆర్ హియర్ టు ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్. మన కోసం ఎప్పుడు న్యాయవాది తన కోసం ఎప్పుడు పోరాడలేదు. న్యాయవాదులు కేవలం ప్రజల కోసం పోరాడతారు. అండ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ అందుకనే నోబుల్ ప్రొఫెషన్, బికాజ్ వీ ఫైట్ ఫర్ అదర్స్, వీ డోంట్ ఫైట్ ఫర్ అవర్ సెల్ఫ్. మన క్లయింట్ వస్తారు, ఫీజు ఇచ్చినా ఇవ్వకుండా మనం వాదిస్తాం, అతను కోర్టులో గెలిపిస్తాం, ఓడతాడు, అది వేరే మాట. కానీ మనం పోరాడేది ప్రజల హక్కుల కోసం. ఈ ప్రజల హక్కులు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులు కాలరాశపెడతాం. తెలంగాణ ప్రభుత్వం అబద్ధాల ప్రచారం చేసింది. ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక అంశాలని అమలు పరచట్లేదో వాళ్ళని ఏమంటామంటే మోసగాళ్ళం అంటాం. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ దగా ఏదైతే ప్రజలతో చేసిందో దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా చెప్పుకుంది. ఆ 100 కోట్లు బయటికి తీసుకువచ్చిందే నేను కౌన్సిల్లో మాట్లాడి ఈరోజు చేస్తాను. ఇది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్వకేట్స్కు హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వాలి. అడ్వకేట్స్కు మీరు వెల్ఫేర్ ఫండ్ ఏదైతే మన బ్యాంకులు ఇస్తుందో గవర్నమెంట్ దానికి మ్యాచింగ్ గ్యారంటీ ఇవ్వాలి. కొన్ని ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి, దానికి మధ్యప్రదేశ్లో అక్కడ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మీరు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాను మిత్రులారా. అంతేకాకుండా మనం చివరికి ఒక మాట చెప్తాను మీ అందరికీ. అడ్వకేట్స్ అనే ఒక ఏదైతే కమ్యూనిటీ ఉందో ఇక్కడ అందరు కూడా నేను పేరు పేరున ఒక్క నమస్కరిస్తూ చివరికి ఒక మాట మీద చెప్పదలుచుకున్నాను. న్యాయవాదుల ఒక ఏదైతే పాత్ర ఉంటుందో ఉద్యమాల్లో చాలా పెద్ద పాత్ర కాబట్టి మనందరం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి. కానీ మనం ఫస్ట్ దేశం కూడా ఆలోచించాలి. నేషన్ ఫస్ట్ అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ప్రజల గురించి, దేశం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మనకు ఉంది. ఈరోజు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన తీసుకొచ్చి ఇదే ప్రభుత్వము ఆ కేసును మూసేసి, ఇదే ప్రభుత్వము ఆ ఒక కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాన్ని క్లీన్ చిట్ ఇచ్చేసి, ఇదే ప్రభుత్వము దాన్ని నిరూపించలేక కాగితాలు తీసుకున్న హైకోర్టులో పడేసినటువంటి ఒక కేసుని మళ్ళీ తోడుతూ ఉన్నారు. కానీ ధర్మం మన పక్షాన ఉంది మిత్రులారా, ధర్మం మన పక్షాన ఉంది. ఈ ధర్మం మన పక్షం ఉంది కాబట్టి ఈ అధర్మమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం ధర్మ యుద్ధం చేయాలి. మీరు కలిసి రండి, మనందరం కలుపుతాము, ఈ యొక్క ప్రభుత్వాన్ని దింపుదాము, ధర్మ యుద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.